ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం అలాగే గులాబీ బాస్ కేసీఆర్కి ముచ్చెమటలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా సిట్ అధికారులు నందినగర్ నివాసానికి ఇప్పటికే 2 సార్లు వెళ్ళి నోటీసులు అందించారు. ఖచ్చితంగా నందినగర్ నివాసంలోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ని అక్కడే విచారిస్తామని కూడా తేల్చి చెప్పారు. అయితే దీనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ససేమిరా అంటున్నారు. నేను ఒప్పుకోనానంటున్నారు. నేను విచారణకు రావాలనుకుంటే మీరే రావాలి, ఖచ్చితంగా నా ఫామ్ హౌస్లో ఉంటాను, సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం కూడా మీరే నా దగ్గరికి రావాలంటూ కూడా ఆయన సెక్షన్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ లోపల కానీ తెలంగాణ హైకోర్టు గడప తొక్కబోతున్నారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్? ఆయన తరపున ఉన్నటువంటి న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారా అని అంటే కనుక అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సిట్ అధికారుల తీరుపై ఆయన మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క ఫామ్ హౌస్ వద్దనే విచారించాలి అనేటువంటి ఒక చిన్న కండిషన్తో కూడినటువంటి ఒక పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం చెప్పండి. ఖచ్చితంగా ఈ యొక్క సిట్ అధికారులు అయితే నందినగర్ నివాసంలోని కేసీఆర్ని విచారిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫామ్ హౌస్లోని విచారించాలని కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు గడప తక్కువబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసు ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలో గతంలో ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం ఏదైతే ప్రతిపక్ష పార్టీ అంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా స్టేషన్ కి వచ్చి అక్కడ సిట్ అధికారుల ముందు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం పరిస్థితి మనం చూసాం. అయితే చివరిగా ఫైనల్ గా ఇటు అధికారులది ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కీలక నేతల వాగ్మూలాలు రికార్డ్ చేస్తున్నటువంటి సిట్టు తాజాగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసి ఈ నెల 30న సిట్ ముందు హాజరు కావాలంటే ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే దానికి గాను కేసీఆర్ నేను మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో నేను హాజరు కాలేను, మరొక తేదీని ప్రకటించి మీరే చెప్పాలన్నటువంటి నేపథ్యంలో మరోసారి సెక్షన్ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. రాధాకృష్ణ ఫిబ్రవరి 1న కేసీఆర్ హాజరు కావాలని చెప్పారు. అయితే అందులో నందినగర్ సంబంధించిన నివాసంలో సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి వయసురీత్యా కూడా ఆయనను గౌరవిస్తూ నందినగర్ లో విచారణకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బట్ కేసీఆర్ మాత్రము నందినగర్ కాదు ఫామ్ హౌస్ లో విచారణ అయితే ఓకే అన్నటువంటి కోణంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి హైకోర్టు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ సిట్టు సంబంధించిన అధికారులు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, దానికి సంబంధించిన విచారణకు సంబంధించి కేసీఆర్ హైకోర్టుకు వెళ్తారనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. హైకోర్టుకు వెళ్లి అక్కడ నుంచి న్యాయస్థానాల ద్వారా కొంత ఊరట లభించే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్ అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. బట్ అధికారులు మాత్రము దానికి సంబంధించిన అంటే ఏదైతే విచారణకు సంబంధించిన ఈక్విప్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా హైదరాబాద్ నందినగర్ లో గనక అవైలబుల్ లో ఉంటారు. నందినగర్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందనే ఒక ఆలోచన సిట్ అధికారులు చేస్తా ఉన్నారు. ఫామ్ హౌస్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మనకు కనపట్లేదు. బట్ ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మాత్రం ఫామ్ హౌస్ లోనే విచారణ జరిపించాలనే కోణంలో కొంత పట్టుపట్టేట్టుగా చర్చ జరుగుతుంది. బట్ చూడాలి సాయంత్రం వరకు, అంటే నిజంగానే వీళ్ళు కోర్టుకు వెళ్తారా, కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి మరి ఎటువంటి ఊరట లభిస్తుంది కేసీఆర్ కు, నందినగర్ లోనే విచారణ జరుగుతుందా లేకపోతే ఫామ్ హౌస్ కు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది కొంత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. రాధాకృష్ణ, అయితే శ్రీశైలం ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మొదటిసారి నోటీస్ ఇస్తే నాకు ఒక రోజు గడువు కావాలని కోరారు. సో దానికి సిట్ కూడా సానుకూలంగా స్పందించింది. మరి 2వ సారి నోటీస్ ఇస్తే ఫామ్ హౌస్లోని విచారించాలని మెలిగిపెట్టడం ఏంటి? విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఏ విధంగా చూస్తారు? రాజకీయంగా ఎత్తుకుపై ఎత్తులు అనేటువంటి మనం చూస్తూ ఉంటాం సాధారణంగా. బట్ ఇప్పటికైతే ప్రతిపక్ష నేతలు ఇదంతా కక్షపూరితమైనటువంటి విచారణలు, ఇది ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతోనే కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఎలిగేషన్లు అంటూ వాళ్ళు ఇప్పటికే కొంత ఆరోపణలు చేస్తున్నటువంటి తరుణం కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ లీగల్ గా వెళ్లే అవకాశం ఉంది అనే ఒక చర్చ జరుగుతుంది. లీగల్ గా ఇప్పటికే సమంత అడ్వకేట్లతో కావచ్చు, హరీష్ రావుతో గతంలో
ఫామ్ హౌస్ లో భేటీ అయ్యి అనేక అంశాల గురించి డిస్కషన్ చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే కేసీఆర్ లీగల్ గా ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకునే అవకాశం ఉందని ఒక చర్చ అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి రాధాకృష్ణ. మేబీ విచారణను కొంత పోస్ట్ పోన్ చేసే ప్రయత్నము కేసీఆర్ చేస్తున్నాడు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మేబీ అలాగా కూడా ఉండొచ్చు. ఓకే శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. ఎస్, ఇప్పటికే 2 సార్లు నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్ మరి విచారణకు హాజరవుతారా? నిజంగా హాజరు కాకూడదన్నటువంటి ఒక దృక్పథంతోనే మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఎస్ ఖచ్చితంగా ఈ వాయిదా వేయండి నా కోసం ఒక రోజు అని చెప్పినటువంటి కేసీఆర్ ఈ యొక్క నెక్స్ట్ నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్ మరొకసారి మెలికి పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? ఎస్ ఖచ్చితంగా ఫామ్ హౌస్కే రావాలా సిట్ అధికారులు? అది అయితే ఇల్లే, నందినగర్లో ఉన్నది నివాసం, అక్కడెక్కడో ఎర్రవల్లిలో ఉన్నది ఫామ్ హౌస్. ఏదైతే ఆ రెండు కూడా ఆయన నివాస స్థలాలే కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందేనంటూ కూడా ఇటు కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే కేసులో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను విచారించినటువంటి సిట్ అధికారులు తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను విచారించేందుకు నోటీసులు సైతం జారీ చేశారు. 2 రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసు ఇవ్వగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉండడంతో వాయిదా వేయాలని కేసీఆర్ వేడుకోవడంతో దానిని వాయిదా వేయడం కూడా జరిగింది. ఈసారి ఎలాంటి మినహాయింపులు ఉండవని, ఖచ్చితంగా ఫిబ్రవరి 1న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ తదుపరి నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో పెను సంచలనం సృష్టించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం కీలక దశకు చేరుకున్నట్లుగా ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా మొన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల విచారణ వాయిదా పడింది. సిట్ అధికారులు మరోసారి నోటీసులు సైతం జారీ చేశారు. శుక్రవారం రాత్రి బంజారా హిల్స్లోని ఆయన నందినగర్ నివాసానికి వెళ్ళినటువంటి అధికారులు అక్కడెవ్వరూ అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి కూడా వెళ్ళిపోయారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తమను విచారించాలని కేసీఆర్ చేసినటువంటి విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారు. నందినగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉండాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది సిట్ అధికారులు. ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీ రికార్డుల్లో కేసీఆర్ అధికారిక నివాసం నందినగర్గానే ఉందని, ఎన్నికల అఫిడవిట్లో కూడా అదే పేర్కొన్నారని, అందుకే అక్కడ మాత్రమే విచారణ జరుపుతామని అధికారులు తేల్చి చెప్పారు. ఈ కేసులో ఉపయోగించేటువంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, భౌతిక ఆధారాలను ఫామ్ హౌస్కు తరలించడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. మొదటిసారి ఇచ్చినటువంటి మినహాయింపు ఇకపై ఉండదని కూడా స్పష్టం చేశారు. ఈసారి విచారణకు హాజరు కావాల్సిందేనంటూ కూడా ఏసీపీ స్థాయి అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించినటువంటి సంగతి తెలిసిందే. ఇక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాంపింగ్ చేశారనేటువంటి ఆరోపణలపై ఈ విచారణ అయితే జరుగుతోంది. కేసీఆర్ విచారణ ముగిసిన వెంటనే ఇక సిట్ అధికారులు కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సెక్షన్ 160 సిఆర్పిసి కింద జారీ చేసినటువంటి ఈ నోటీసులు చట్టబద్ధమైనవని, వయసు దృష్ట్యా ఆయన ఇంటి వద్దే విచారించే వెసులుబాటు కల్పించామని పోలీసులు వెల్లడించారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఇలాంటి కేసులో విచారించడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 1న జరగబోయే ఈ విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. విచారణ సమయంలో కేసీఆర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఈ కేసు గమనాన్ని మార్చబోతున్నాయి. పోలీసుల విచారణకు మాజీ సీఎం కేసీఆర్ సహకరిస్తారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.